మేడిగడ్డ బ్యారేజ్, లక్ష్మీ బ్యారేజ్, ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగం. ఈ పిల్లర్లు కుంగిపోవటం వల్ల జాతీయ ఆనకట్టల భద్రతా ప్రాధికార సంస్థ, జాతీయ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ ప్రతినిధులు ఒక 6 వచ్చి మేడిగడ్డ బ్యారేజ్ని క్షుణ్ణంగా పరిశీలించారు. నీటిపారుదల శాఖ అధికారులతోనూ, నిర్మాణము చేసిన సంస్థలతోనూ, డిజైనింగ్ చేసిన సంస్థలతో, అట్లాగే మెటీరియల్ సరఫరా చేసిన వాళ్ళతో కూడా చర్చించి తగు సమాచారాన్ని సేకరించి నవంబర్ 3న వాళ్ళ నివేదికను పత్రికాముఖంగా వెల్లడించడం జరిగింది. ఇది తెలంగాణ రాజకీయాలను కుదిపేసే పరిస్థితి వచ్చింది. ఒక పెద్ద బాంబు పడినట్టయింది. ప్రకంపనలు మొదలైనవి. వాళ్ళు చెప్పిన అంశాలు చూస్తుంటే గ్రామాలలో ఉండే సాదాసీదా పౌరులు, జనసామాన్యులు, నిరక్షరాస్యులైన రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు కూడా నివ్వెరపోయే పరిస్థితి. ఇది కేసీఆర్కి, అట్లాగే ఆనాడు నీటిపారుదల శాఖ మంత్రిగా తన పర్యవేక్షణలో ప్రాజెక్టు నిర్మించిన హరీష్ రావు కూడా పెద్ద షాక్ తగలబోతాము. దీంట్లో అంశాలు పరిశీలిస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ మాకు 20 అంశాల గురించి వివరాలు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఉన్నారు. ఈయన బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అప్పట్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆయన కూడా బీహార్ వాడు, ఆయనకి చాలా సన్నిహితుడు. ఈయన కుమార్తె వివాహ విషయంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన కాంట్రాక్టర్లు, సంస్థలు ఆయన కుమార్తె వివాహాన్ని ఘనంగా రాజుల వివాహంలాగా నిర్వహించారని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయన పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్. 20 అంశాలపై మాకు వివరణ ఇవ్వండి అంటే కేవలం 11 అంశాల గురించి మాట్లాడారు, రాశారు, సమాధానం చెప్పారు. కేంద్ర జలవనరుల శాఖ అధీనంలో పనిచేసే డ్యామ్ సేఫ్టీ అధికారులు అడిగిన 9 అంశాల గురించి వాళ్ళు సమాధానం పంపడానికి వెనుకంజ వేస్తున్నారు. అడిగిన సమాచారం ఇవ్వలేదంటేనే అనుమానాలు మరింత పెరుగుతూ ఉన్నాయి. ఏదో లొసుగులు ఉన్నాయి, అందువల్లనే సమాచారం ఇవ్వటం లేదు అని చెప్పి. ఏ బిల్డింగ్ కట్టినా, ఏ నిర్మాణం జరిగినా స్ట్రక్చరల్ డ్రాయింగ్ అనేది ఉంటుంది. ఈ బ్యారేజీ స్ట్రక్చరల్ డ్రాయింగ్ డేటా కూడా ఇవ్వటం లేదంటే ఇంకా చూడండి దీంట్లో ఎన్ని లొసుగులు ఉన్నాయో. ఇది ఇంజనీర్లు నిర్మాణం చేశారా లేదా ఇది డిజైనింగు కేసీఆర్ చేశాడా అనేది ఆశ్చర్యం కలుగుతుంది. పలుమార్లు ఆయన కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటూ నేనే డిజైనింగ్ చేశా, ఇంతకుముందు ప్రాణహిత చేవెళ్ళు ఉండేది, ఆ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును పూర్తిగా మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం జరిగింది. వాళ్ళు కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ బ్యారేజీ ప్లానింగు, డిజైనింగు, క్వాలిటీ కంట్రోల్,
ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిర్వహణ అన్నీ కూడా లోపభూయిష్టమే అని చెప్పారు. ఇంకొక పిడుగులాంటి వార్త, అసలు ఈ ప్రాజెక్టు గురించి బ్యారేజీల గురించి అధ్యయనమే జరగలేదు, దీనికి తగు పరీక్షలు ఉంటాయి, సాయిల్ టెస్టింగ్ అని మెటీరియల్ టెస్టింగ్ అని ఏది కూడా పరీక్షలు అనేవి జరగలేదనేది వాళ్ళ నివేదికలో వివరించడం జరిగింది. ఈ పిల్లర్ల కింద ముఖ్యంగా 7వ బ్లాకులో 20, 17, 18, 19, 20 పిల్లర్ల కింద కాంక్రీట్ కొట్టుకుపోయింది. కాంక్రీట్ కొట్టుకుపోయి కింద ఉన్న ఇసుక కూడా కొట్టుకుపోయి పిల్లర్లు 1 మీటర్ వరకు కుంగిపోయినాయి. ఈ వాడిన మెటీరియల్ సిమెంట్ నాణ్యత కానీ కాంక్రీట్ నాణ్యత కానీ వాటిలో పూర్తిగా నాణ్యత లోపించింది అని చెప్పి డ్యామ్ సేఫ్టీ అధికారులు వాళ్ళ నివేదికలో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు ఇదిలా ఉంటే ఇంకో 2 బ్యారేజీలు దీంట్లో భాగంగా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నారం బ్యారేజీ, దాన్ని సరస్వతి ప్రాజెక్ట్ అంటారు. అక్కడ కూడా కొన్ని లోపాలు బయటకు పడినాయి. అక్కడ ఏవో నీటి బుడగలు వస్తున్నాయి, లీక్ అవుతుందని చెప్పి అన్నారంలో కూడా కొన్ని లోపాలు బయటపడినాయి. జాతీయ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఈ మేడిగడ్డ ఎలా లోపభూయిష్టంగా ఉందో మరో 2 ప్రాజెక్టులు అన్నారం, సరస్వతి బ్యారేజీ, సుందిళ్ళ బ్యారేజీ 3 కూడా లోపభూయిష్టమే అని చెప్పి వాళ్ళు అభిప్రాయపడ్డారు. వాళ్ళ 6 అంతర్జాతీయ వాళ్ళ పేరుకగలిగిన నిపుణుల బృందం వచ్చి తనిఖీ చేసింది. వాళ్ళ అభిప్రాయపడింది ఏంటంటే ఈ బ్యారేజీలను తేలియాడే బ్యారేజీ కింద వాళ్ళు కట్టాలని ప్రతిపాదించారు. తేలియాడే బ్యారేజ్ అంటే ఫ్లోటింగ్ బ్యారేజ్ కట్టాలనుకున్నారు. తర్వాత ఆఖరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. తగు సంసిద్ధత లేకుండా, తగు స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ లేకుండా ఫ్లోటింగ్ బ్యారేజ్ని ఆఖరి నిమిషంలో స్థిరత్వం కలిగిన బ్యారేజీ అది పిల్లర్లు వేసేసి ఆ విధంగా బ్యారేజీ డిజైన్నే మార్చేసేయటం జరిగింది. డిజైన్ మార్చాలంటే కొన్ని మార్పులు చేర్పులు స్ట్రక్చరల్ ఇంజనీర్లు ఆర్కిటెక్టుల అభిప్రాయం ఏమీ తీసుకోకుండా ఇది ఈ తేలియాడే బ్యారేజీ ఎందుకు వచ్చిందో ఆలోచన మార్చిపెట్టారు. ఇప్పుడు ఉన్న ఈ 7వ బ్లాకు ఏదైతే పిల్లర్లు కుంగిపోయినాయో ఆ పిల్లర్లు కుంగిపోవటం వల్ల ఈ మొత్తము 7వ బ్లాక్ అంతా పూర్తిగా కూలగొట్టేసి పునర్నిర్మాణం చేయవలసిన అవసరం ఉన్నది. ఇంకా లోతైన అధ్యయనం చేసి అసలు డ్యామ్ మొత్తం తొలగించేసి మళ్ళీ పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నదా అనేది కూడా కేంద్ర జలవనరుల శాఖ ఆలోచిస్తూ ఉంది. ఒక బ్లాక్ 7వ బ్లాక్ ఒకటి తొలగించి అంతవరకైతే పరిమితంగా ఉంటుంది నష్టం. 2021 సంవత్సరంలో భారతదేశంలో ఉండే ఆనకట్టలు, డ్యామ్స్, బ్యారేజెస్ భద్రతకు సంబంధించి ఒక పార్లమెంట్లో చట్టాన్ని ఆమోదించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021. దాని ప్రకారం వాళ్ళు కొన్ని ప్రమాణాలను నిర్దేశించారు. ఈ డ్యామ్ సేఫ్టీ యాక్ట్లో ఉన్న ఏ ఒక్క ప్రమాణాన్ని పాటించకుండా కేసీఆర్ యొక్క ఆదేశాలను మాత్రమే పాటిస్తూ ఇంజనీర్లు కూడా వాళ్ళ విధి నిర్వహణలో లోపభూయిష్టంగా పనిచేశారనే అభిప్రాయాన్ని జాతీయ డ్యామ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. ఇప్పుడు మేడిగడ్డతో పాటు అన్నారము, సుందిళ్ళ ఈ 3 బ్యారేజీలు కూడా
లోపభూయిష్టంగా నిర్మాణం జరిగినాయి. పెద్ద ఎత్తున ప్రజా ప్రయోజనాలకి భంగం కలుగుతుంది. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్లో నీళ్లు నిలబెట్టడానికి అవకాశం లేదు. ఈ 7వ బ్లాకు పునర్నిర్మాణం జరిగే వరకు నీరు నిలవదు. దీనివల్ల రైతులకు సాగునీరు లేదు, ఆ గ్రామాల ప్రజలకు తాగునీరు లేదు. అయోమయం, గందరగోళం వ్యవహారం. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మొదట్లో 30,000 కోట్లతో ప్రణాళిక డిజైన్ చేయటం జరిగింది. ఉన్న పళంగా 30,000 నుంచి 1,30,000 వరకు అంచనా వ్యయం పెంచేశారు. అంటే ఏకంగా 1,00,000 కోట్ల అంచనా వ్యయం పెంచారు. ఈ అంచనా వ్యయం పెంచడం గురించి సిఏజీ కేంద్ర ప్రభుత్వ సంస్థ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూలంకషంగా అధ్యయనం చేసి ప్రజాధనము దుర్వినియోగమైంది, 30,000 కోట్ల అంచనా ఉంటే 40,000 కోట్లు అవ్వచ్చు, 5%, 10% పెరగచ్చు. కానీ ఏకంగా ప్రాజెక్టు వ్యయాన్ని దాదాపు 4.5 రెట్లు పెంచటంలో ఇక్కడ ఏదో లొసుగులు ఉన్నాయి, అవినీతికి ఆస్కారం ఉంది అని చెప్పి వాళ్ళు ఎత్తి చూపడం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే 2 సంస్థలు ఆర్థిక సహకారాన్ని అందించారు. ఒకటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, విద్యుత్ ఆర్థిక సహకార సంస్థ, మరొకటి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ సంస్థ. ఈ 2 కూడా దాదాపు 60,000 కోట్ల రూపాయలు రుణంగా తెలంగాణ రాష్ట్రానికి స్వల్ప వడ్డీతో ఇవ్వటం జరిగింది. కనుక కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి రుణం తీసుకుని నిర్మించారు కనుక పెద్ద ఎత్తున 1,000 కోట్లలో నష్టం జరగబోతున్నది కనుక ఇంజనీర్లు వాళ్ళ విధి నిర్వహణలో వైఫల్యం చెందారని కేంద్ర జాతీయ ఆనకట్ల భద్రతా సంస్థ అభిప్రాయపడిన మేరట ఇది కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పుడు రంగంలో దిగుతాయి. సిబిఐ, ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు, అలాగే సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లాంటి సంస్థలు. బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్ద అవినీతి కుంభకోణం కనీవిని ఎరిగిన రీతిలో ఇంతవరకు జరగలేదు, జరగబోదు కూడా అని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రాజెక్టు ప్రారంభించింది 2016లో, పూర్తయింది 19లో. తిన్నగా 3 సంవత్సరాలు కూడా దాని ఫలాలను అనుభవించకుండానే నిరుపయోగమై ప్రజా ప్రయోజనాలకు భంగం కలుగుతుందని రాజకీయ పార్టీలు, ప్రజలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా వాపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. మేము 20 అంశాలను మిమ్మల్ని ప్రశ్నిస్తే సమాధానాలు ఇవ్వకుండా 9 అంశాలు ఎందుకు దాచిపెడుతున్నారు? దాచిపెట్టడంలో ఔన్నత్యం ఏంటి? మీరేదో తప్పు కప్పిపుచ్చాలని ప్రయత్నం చేస్తున్నారు. అది సాధ్యపడదు. ఎప్పటికైనా నిజం నిగ్గు తేలుస్తామని చెప్పి జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ అధికారులు శుతిమెత్తగానే వాళ్ళు హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. ఎంత జరుగుతూ ఉంటే రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు అందరూ యాగీ చేస్తున్నారు. ఇటువంటి సమయంలో కేసీఆర్, ఎప్పుడు కాళేశ్వరం గురించి మాట్లాడే కేసీఆర్, మరి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగినప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి విశ్వవిఖ్యాత తెలంగాణ అని చెప్పి బంగారు తెలంగాణ అని ఎప్పుడు చెప్తుండే కేటీఆర్ వాళ్ళ నుంచి ఏమాత్రం
నోటి మాట లేదు. ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది వివరణ ఇవ్వడానికి ఏమాత్రం ముందుకు రావటంలా. పైగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ క్యాడర్కి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, మేడిగడ్డ ప్రాజెక్టు గురించి, ఈ ప్రాజెక్టు జరిగిన నష్టము, కుంగిపోవటము, వ్యవహారాల గురించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ శ్రేణులు కానీ ఎవరు స్పందించద్దు. ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకి తోచిన విధంగా మాట్లాడుకుంటారు. మీరు మాత్రం సమాధానం ఇవ్వడానికి ఎవరు ప్రయత్నం చేయొద్దు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడొద్దని కూడా హుకుం జారీ చేయడం జరిగింది. ఈ రోజున ఈ వచ్చిన నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే మారుమూల ప్రాంతాలలో ఉండే జనసామాన్యులకు కూడా అమ్మో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందా, ఇంకా తిన్నగా 3 సంవత్సరాలు కూడా కాకముందు ప్రాజెక్టు పూర్తిగా కూలగొట్టి మళ్ళీ పునర్నిర్మాణం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందా అని, దీని ప్రభావము రాబోయే నవంబర్ 30న జరిగే ఎన్నికలపై తప్పకుండా పడుతుంది. దాన్ని నివారించలేం. ఈరోజు వచ్చిన నవంబర్ 3న వచ్చిన నివేదిక రాష్ట్రమంతా దావానంలా వ్యాపించి ఇది పట్టణాల్లోనూ గ్రామాల్లో కూడా చర్చనీయాంశం కాబోతా ఉంది. ఇప్పటికే 18 నుంచి 35 సంవత్సరాల వరకు దాదాపు 45% ఉన్న యువత బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మాకు నిరుద్యోగ భృతి ఎగ్గొట్టాడు కేసీఆర్. 2,90,000 ఉద్యోగాలుంటే 90,000 ప్రకటించి 2 లక్షలు లేవని చెప్పి ఆ 90,000 కూడా సక్రమంగా నిర్వహించకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవినీతి, అక్రమాలు, అరాచకాలు, పేపర్ లీకేజ్తో మా నోట్లో మట్టి కొట్టాడని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నమోదు చేసుకున్న 30 లక్షల మంది నిరుద్యోగ యువత, వాళ్ళ తల్లిదండ్రులు మరొక 60 లక్షలు, వాళ్ళ ఇంట్లో మరో కుటుంబ సభ్యుడు కలిపితే 1,20,00,000 మంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక ఇప్పుడు వరకు రైతు బంధు, నేనేదో రైతులను ఉద్ధరిస్తున్నానని రైతులు, కౌలు రైతులు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపభూయిష్టమైన విధానము, అవినీతి, ఈ మేడిగడ్డ ప్రాజెక్టు ప్రస్తుతం నిరుపయోగంగా ఉండటం, తాగునీటి కటకట, సాగునీటి కటకటను ఎదుర్కోవాల్సిన పరిస్థితిని రైతులు కూడా జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఏ బంధు కూడా కాపాడే పరిస్థితి లేదు బీఆర్ఎస్ పార్టీని విశ్లేషకులు భావిస్తున్నారు. రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, ఏ బంధు అయినా కూడా సంక్షేమ పథకాలు కేసీఆర్ని కాపాడలేవు. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎంలా ఉపయోగించారు. 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడినాయి. కానీ లోతైన విచారణకి ఆదేశించలేదు. ప్రస్తుతం సమయం ఆసన్నమైంది. లోతైన అధ్యయనం చేసి బాధ్యులైన అధికారులు, ఇంజనీర్లు, ఏ సంస్థలు డిజైనింగు, ప్లానింగు, నిర్మాణము, తర్వాత O&M నిర్వహణ కూడా లోపభూయిష్టంగా ఉన్నదని, అక్కడ ఉండే ఏప్రాన్ అంటే సిమెంట్, కాంక్రీట్ వేసి ఉంటుంది, దానిపై నీళ్లు ప్రవహిస్తాయి, దాని యొక్క నిర్వహణ కూడా లోపభూయిష్టంగా ఉందని కేంద్ర ఆనకట్టల భద్రతా సంస్థ తెలియపరచడం జరిగింది. ఇప్పుడు ఈ చట్టం ప్రకారం డ్యామ్ సేఫ్టీ చట్టం 2021 సెక్షన్ 41B కింద రాష్ట్ర ప్రభుత్వాలపై, వ్యక్తులపై, సంస్థలపై వివిధ రకాల చర్యలు, క్రిమినల్ చర్యలు, నష్టపరిహారము, రకరకాల విధాలుగా ఆ చట్టంలో పొందుపరచడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ మేడిగడ్డ బ్యారేజీ, కాళేశ్వరం ప్రాజెక్టు, దీంట్లో జరిగిన అవినీతి, నాణ్యతా లోపం,
మెటీరియల్ సరఫరాలో కూడా వాడిన ఆ కాంక్రీటు, సిమెంటు మెటీరియల్ కూడా నాణ్యత లేని మెటీరియల్ వాడారనేది తెలంగాణ ప్రజలను కలిచివేస్తూ ఉంది. ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఈ విధంగా అప్పులు చేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 5 లక్షల కోట్ల అప్పు ఉంది. బంగారు తెలంగాణ రాలేదు, సామాజిక తెలంగాణ రాలేదు. నీళ్లు, నిధులు, నియామకాలనే ఆ మూడు కూడా నినాదం కింద మారింది. తెలంగాణ బంగారు తెలంగాణ కాలేదు. కల్వకుంట్ల కుటుంబం మాత్రం బంగారు కల్వకుంట్ల కుటుంబం అయింది. ఉద్యోగాలు ఎవరికీ రాలేదు. కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. కూతురు, కొడుకు, మేనల్లుడు, తోడలుడు కొడుకు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. నిరుద్యోగ యువత యూనివర్సిటీల్లో ఆనాడు జై తెలంగాణ అని ఉద్యమించి ఆత్మ బలిదానాలు చేసుకుని ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న వారికి వాళ్ళ నోట్లో మట్టి కొట్టాడని కేసీఆర్ అని ఈ నిరుద్యోగ యువత వాపోతున్నారు. ఇది తీవ్రంగా జాతీయ స్థాయిలో భారతదేశం అంతా కూడా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ అని పెట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, నాణ్యతా లోపం ఇది జాతీయ స్థాయిలో జాతీయ మీడియా అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనాత్మకమైన వార్త అయింది. ఎక్కడ చూసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఆ కుంగిపోవటం, నాణ్యతా లోపం గురించే చర్చ జరుగుతున్న తరుణంలో దీని ప్రభావము నవంబర్ 30న జరిగే ఎన్నికలపై తప్పకుండా ఉంటుంది. దీని ప్రభావం వల్ల ఏ విధంగా మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయినాయో బీఆర్ఎస్ పార్టీ కూడా కుంగిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆనకట్టల భద్రతా సంస్థ అడిగిన అన్ని అంశాలకు ఉండి కూడా దాచిపెట్టకుండా వివరణ ఇవ్వవలసిన, ఫైళ్లు బహిర్గతం చేయవలసిన అవసరం ఉన్నదని మేధావులు, విజ్ఞులు, విశ్లేషకులు భావిస్తున్నారు.